Backbone Trader. This is my channel friends, Backbone Trader. వీడియోస్ ఎలా అనాలిసిస్ చేయాలి వీడియోస్ అన్ని చేశాను. మీకు కూడా అనాలిసిస్ మీరే చేసుకోవచ్చు. చూడండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్. అందులో ఇది ఇన్స్టాగ్రామ్ ఐడి ఫ్రెండ్స్, నాది ఇన్స్టాగ్రామ్ ఐడి ద బ్యాక్బోన్ ట్రేడర్. దీంట్లో కూడా అనాలిసిస్ చేసి ఫస్ట్ యూట్యూబ్లో కన్నా దీంట్లో పెడతాను ఫ్రెండ్స్, ఫాలో చేయండి బ్యాక్బోన్ ట్రేడర్. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చి ట్రెండ్ లైన్స్. ట్రెండ్ లైన్స్ మీకు అందరికి తెలుసుంటుంది. ట్రెండ్ లైన్స్ ఎలా గీయాలి చాలా మందికి డౌట్ ఉంటుంది. విక్స్ గీయాలన్నా, బాడీతో గీయాలన్నా, అప్ ట్రెండ్లో ఉంటే ఎలా డ్రా చేయాలి, డౌన్ ట్రెండ్లో ఉంటే ఎలా డ్రా చేయాలి, చాలా మందికి ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలో ఇప్పటి వరకు కూడా తెలియదు, క్లారిటీ ఉండదు అసలు. ఇప్పుడు నేను మీకోసం ఒకటి ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలి, ట్రెండ్ లైన్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ట్రెండ్ లైన్స్ వల్ల సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం ఎలా కనుక్కోవచ్చు, ఇవన్నీ ఈరోజు చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఇంకా ఈజీగా ట్రెండ్ లైన్స్ ద్వారా ఒక కంపెనీ ఎప్పుడు బ్రేక్అవుట్ ఇస్తుంది, ఎప్పుడు ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, మీకు అన్ని ఈ వీడియో ద్వారా మీకు అర్థమైపోతాయి ఫ్రెండ్స్. చూడండి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ట్రెండ్ లైన్స్. ట్రెండ్ లైన్స్ ఆర్ డ్రాన్ అట్ అన్ యాంగిల్ అబోవ్ ఆర్ బిలో ద ప్రైస్. ట్రెండ్ లైన్స్ వచ్చి యూజ్ ఏంటంటే మీరు డ్రా చేసేటప్పుడు అబోవ్ ద ప్రైస్ అన్నా బిలో ద ప్రైస్ అన్నా డ్రా చేయాలి. ట్రెండ్ లైన్స్ ఇండికేట్ ట్రెండ్ హెస్ చేంజ్డ్. ఎప్పుడైనా ట్రెండ్ చేంజ్ అయినప్పుడు ట్రెండ్ లైన్స్ మనకు ఇండికేట్ చేస్తాయి. ట్రెండ్ లైన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్టాక్ మార్కెట్లో ఏ ఇండికేటర్ అయినా తీసుకోండి, ఐ లాగింగ్ ఇండికేటర్స్ ఫ్రెండ్స్. ట్రెండ్ లైన్స్ ఒకటే, ట్రెండ్ లైన్స్ ఇంకా ఫిబ్నాసిస్, ప్రైస్ యాక్షన్లో వచ్చే అన్ని టూల్స్ వచ్చి నీ టూల్స్ లీడింగ్ ఇండికేటర్స్. లీడింగ్ ఇండికేటర్స్ అంటే మనకు ప్రైస్ ముందే ప్రిడిక్షన్ చేయొచ్చు ఫ్రెండ్స్. లాగింగ్ ఇండికేటర్స్ ఏం చేస్తాయంటే ఈ మూవింగ్ యావరేజెస్ కానీ, ఈ ఆసిలేటర్స్ కానీ, బొలింజర్ బ్యాండ్స్ కానీ, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇవన్నీ లాగింగ్ ఇండికేటర్స్. ఆల్రెడీ పైకి వెళ్ళిపోయి ఉంటుంది స్టాక్, అప్పుడు మనకి ఇండికేట్ చేస్తున్నాయి ఇండికేటర్స్. ఈ ట్రెండ్ లైన్స్ మాత్రం అలా కాదు. నువ్వు ముందే పైకి వెళ్ళే ముందే నువ్వు మనం ట్రెండ్ ప్రిడిక్ట్ చేయొచ్చు, ముందే మనం డౌన్లో బై చేయొచ్చు. ఈ ట్రెండ్ లైన్స్ వల్ల అడ్వాంటేజెస్ వచ్చి they can also use it as a support and resistance and provide opportunities to open and close positions. ఇదే అండి యూస్ ట్రెండ్ లైన్స్ వల్ల. హౌ టు డ్రా ట్రెండ్ లైన్స్, చాలా మందికి డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్. ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలి, కింద డ్రా చేయాలన్నా, పైన డ్రా చేయాలన్నా, షో 3 కనీసం స్వింగ్స్ మినిమం 2 or 3 కలిసేటట్టు, ఒకవేళ డౌన్ ట్రెండ్ లో ఉంటే హై స్వింగ్స్ కలిసేటట్టు ట్రెండ్ లైన్ డ్రా చేయాలి. ఒకవేళ అప్ ట్రెండ్ ఉంది అనుకో స్టాక్, లో స్వింగ్స్ కలిసేటట్టు మనం డ్రా చేయాలి. చూడండి, డౌన్ ట్రెండ్ ఉంటే ట్రెండ్ లైన్ అప్ లోకి ఇవ్వాలి, అప్ ప్రైస్. చూడండి 3 స్వింగ్స్ కలిసాయి ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఇది అప్ ట్రెండ్ ఉంది, మన ట్రెండ్ లైన్ కిందకి ఇవ్వాలి 1 2 3. చూడండి, ఇది ఇంకా చాలా మంది డౌట్ ఉంటుంది. కెన్ ఐ యూజ్ ద విక్స్ ఆర్ బాడీస్ ఆఫ్ క్యాండిల్స్. నేను ట్రెండ్ లైన్ గీసేటప్పుడు బాడీస్ గీయాలన్నా విక్స్ గీయాలన్నా చాలా మందికి డౌట్ ఉంటుంది. అది ఈ వీడియో చూస్తే మీకు ఇంకా అర్థమైపోతుంది. ట్రెండ్ లైన్స్ మీకు క్లారిటీ వచ్చి చూడండి. టు డ్రా ట్రెండ్ లైన్స్ సమ్ ట్రేడర్స్ యూజ్ ద బాడీస్ ఆఫ్ క్యాండిల్స్ వైల్ అదర్స్ ప్రిఫర్ విక్స్. ద మెజారిటీ పీపుల్ విల్ యూజ్ విక్స్ టు డ్రా ట్రెండ్ లైన్స్. అంటే మెజారిటీ పీపుల్ విక్స్ యూజ్ చేస్తారు, ఎందుకంటే మన టైం ఫ్రేమ్ మారే కొద్దీ విక్స్ కూడా క్యాండిల్ లాగా మారుతుంది. ఇప్పుడు 1 డేలో మీకు విక్ కనిపిస్తుంది, క్యాండిల్ విక్ కనిపిస్తుంది, కానీ మీరు 1 అవర్లో వెళ్తే ఆ విక్ కూడా క్యాండిల్ అయిపోతుంది. అది మీరు విక్ గీస్తే విక్ కూడా ట్రెండ్ లైన్ విక్ కనెక్ట్ చేస్తూ ట్రెండ్ లైన్ గీస్తే మీకు అసలు ఇంకా ఏ డిసడ్వాంటేజ్ ఉండదు సార్. ఇంకా నేను ప్రిఫర్ చేసేది అంటే విక్స్ గీయండి, విక్స్ తో కనెక్ట్ చేయండి ప్రతిదీ ట్రెండ్ లైన్. చూడండి ఇక్కడ చార్ట్ ఫోటో, విక్స్ గీవండి. మీరు బాడీస్ పట్టించుకోవద్దండి, విక్స్ గీసేదానికి మెయిన్ ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ దాంట్లో బాడీస్ గీశారు. ఏమైందంటే ఇది 1 డే డైలీ టైం ఫ్రేమ్ అయి ఉంటుంది. ఇప్పుడు 1 అవర్లో మారుస్తే ఈ కింద బాడీ విక్ అంతా వచ్చి బాడీ అయిపోతుంది, అప్పుడు మీకు డిసడ్వాంటేజ్ ఉంటుంది.
ఫేక్ బ్రేక్అవుట్స్ ఇవన్నీ మీకు దీని ద్వారానే మీకు ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయినట్టు తెలుస్తుంది. అప్పుడు మీరు లాస్ అయిపోతారు. అందుకని నేను నేను మీకు ప్రిఫర్ చేసేది ఏంటంటే విక్స్ ఇవ్వండి. విక్స్ని కనెక్ట్ చేస్తూ ఇవ్వండి ట్రెండ్ లైన్స్ ఎప్పుడైనా. చూడండి ట్రెండ్ లైన్ యాజ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. ట్రెండ్ లైన్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓన్లీ బ్రేక్అవుట్ కి కాదు. బ్రేక్అవుట్ కి మనకు ట్రెండ్ లైన్ ప్రతిదీ కనిపిస్తుంది. ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. చూడండి ఇక్కడ ఈ స్టాక్ మీరు ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ డౌన్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ రిట్రేస్ అయింది, ఇక్కడ పోయింది. చూడండి ఇంకోటి సెకండ్ పాయింట్ వచ్చి ట్రెండ్ లైన్ బ్రేక్. ట్రెండ్ లైన్ బ్రేక్ method use actual breakout of line to determine entry when price break through trend line. It is no longer valid support or resistance. ట్రెండ్ లైన్ బ్రేక్ అంటే మీరు బై చేసేటప్పుడు ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందనుకో, మీరు చూడండి చూపిస్తాను, మీరు చార్ట్లో చూపిస్తాను. చూడండి ఇది ట్రెండ్ లైన్, ఇది గ్రాన్యుల్ స్టాక్. చూడండి నేను విక్ కూడా తీస్తున్నాను. చూడండి కనీసం టూ స్వింగ్స్ హై అయినా కలిసాలి. ఇది ఎక్కడ కలిసింది, ఇది ఎక్కడ కలిసింది, ఈ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఓకే ఇది కరెక్ట్, మినిమం టూ స్వింగ్స్ కలిసింది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. మీరు ఇక్కడ బై చేశారనుకో, ఇక్కడ బై చేయొచ్చు, మీరు తక్కువ ప్రాఫిట్ తీసుకొని వెళ్ళొచ్చు. కొన్ని ఫేక్ బ్రేక్అవుట్స్ ఉంటాయి, చెప్తాను. ఫేక్ బ్రేక్అవుట్స్ వచ్చినాయనుకో మీరు మళ్ళీ లాస్ అయిపోతారు. ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. చూపిస్తానండి నెక్స్ట్. అలా ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ లో 2 ఎంట్రీస్ ఉంటాయి, అగ్రెసివ్ ఎంట్రీ, కన్జర్వేటివ్ ఎంట్రీ. అగ్రెసివ్ ఎంట్రీ అంటే నేను చెప్పాను కదా, అగ్రెసివ్ ఎంట్రీ అంటే చూపిస్తాను అండి. ఇక్కడ బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకోవడం. చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకోవడం. ఇక్కడ ఇలా ఇక్కడ ట్రెండ్ లైన్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవడం. ఎంత 15% ఇచ్చింది గ్రాన్యుల్స్, బ్రేక్అవుట్ ఇస్తానే. కన్జర్వేటివ్ ఇది వచ్చి ఇంకో అగ్రెసివ్ ఎంట్రీ అయిపోయింది. కన్జర్వేటివ్ ఎంట్రీ వచ్చి చూపిస్తాను. కన్జర్వేటివ్ ఎంట్రీ వచ్చి బ్రేక్అవుట్ ఇచ్చింది, ఓకే. చూడండి బ్రేక్అవుట్ ఇచ్చింది, కన్జర్వేటివ్ ఎంట్రీ నేను చెప్పేది. చూడండి బ్రేక్అవుట్ ఇచ్చింది, పైకి పోయింది, పుల్ బ్యాక్ అవుతుంది, రీటెస్ట్ చేస్తుంది సేమ్ లెవెల్కి. చూడండి రీటెస్ట్ చేసి ఇలా వెళ్తుంది. రీటెస్ట్ చేస్తే ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారు. రీటెస్ట్ చేసి చూడండి ప్రాఫిట్, ట్రెండ్ లైన్ కింద స్టాప్ లాస్ పెడతారు. చూడండి 30% ప్రాఫిట్. ఈ కన్జర్వేటివ్ ఎంట్రీ వచ్చి చాలా ఎఫెక్టివ్, ఫేక్ బ్రేక్అవుట్స్ నుంచి మనల్ని కాపాడుతుంది కన్జర్వేటివ్ ఎంట్రీ. అగ్రెసివ్ ఎంట్రీ తీసుకుంటే మీరు ఫేక్ బ్రేక్అవుట్స్ మీకు చాలా వస్తాయి, ఫేక్ బ్రేక్అవుట్స్. అందువల్లే నేను ప్రిఫర్ చేసేది అంటే కన్జర్వేటివ్ ఎంట్రీ. మీరు టైము కొంచెం పేషెన్స్తో మీరు చూడండి, కన్జర్వేటివ్ ఎంట్రీనే తీసుకోండి. ఎందుకంటే ఫుల్ బ్యాక్ కోసం చూడండి, బ్రేక్అవుట్ అయిందని మరి బై చేయకూడదు, రీటెస్ట్ కోసం చూడండి. చూడండి క్యాష్ అండ్ యూజింగ్ ట్రెండ్ లైన్స్ బ్రేక్. చూడండి ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ బై కిందికి బ్రేక్అవుట్ అయిందని మీరు బై చేసి సెల్ చేస్తే మీరు లాస్ అయిపోతారు. ఇది ఫేక్ బ్రేక్అవుట్. చూడండి ఫాస్ట్ బ్రేక్అవుట్, ప్రైస్ మూవ్ ట్రెండ్ లైన్, అవర్ ఇట్ రీట్రేస్డ్, candlestick closed above the trend line. If trader enter as soon as price broke through, it would have been a losing trade. నేను చెప్పాను కదా, మీరు ఇక్కడ ఎంటర్ అయితే మీరు లాస్ అయిపోతారు. అందుకనే మీరు ఎప్పుడైనా కన్జర్వేటివ్ ఎంట్రీ తీసుకోండి. కన్జర్వేటివ్ ఎంట్రీ అంటే మీరు రీటెస్ట్ కోసం చూడండి. చూడండి బయోకాన్, చూడండి బయోకాన్ ఈడ విక్కు కలిసింది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇప్పుడు రీటెస్ట్ కోసం చూస్తుంది, ఆల్రెడీ రీటెస్ట్ చేసింది. మీరు ఇక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇలా రీటెస్ట్ చేసినప్పుడు మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోండి. చూడండి ఆల్రెడీ ఇది 7% పోయింది. ట్రెండ్ లైన్ కింద స్టాప్ లాస్ పెట్టండి, అంతే.
మీకు ఈజీగా ఎవ్రీ స్టాక్ మీకు బాగా అనాలిసిస్ చేస్తే ఎవ్రీ స్టాక్ మీకు 5% ఈజీగా వస్తుంది. అది ఫ్రెండ్స్ ట్రెండ్ లైన్స్. మీరు మెయిన్ మీకు డౌట్ ట్రెండ్ లైన్స్ లోకి ఇవ్వాల్సిన బిగినర్స్ ఎట్లుంటారంటే నేను బాడీకి ఇవ్వాలా, విక్ గీయాలా ట్రెండ్ లైన్, ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది. మీరు ఇవన్నీ డౌట్స్ పెట్టుకోవద్దు, విక్ గీయండి ఫ్రెండ్స్. విక్స్ మీరు టైం ఫ్రేమ్ మార్చినా కూడా విక్స్ డ్రా చేస్తే టైం ఫ్రేమ్ మార్చినా కూడా అది బాడీ కాదు. ఒకవేళ మీరు బాడీ డ్రా చేస్తే టైం ఫ్రేమ్ మార్చినారనుకో, చూడండి నేను 1 అవర్ పెడతాను. నేను విక్ డ్రా చేశాను కదా, చూడండి 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 విక్ డ్రా చేశా కాబట్టి అది బాడీ కాదు, అంటే ట్రెండ్ లైన్ లో బాడీ ఉండదు. అదే నేను బాడీ డ్రా చేశాను అనుకోను, బాడీ డ్రా చేస్తే అది టైం ఫ్రేమ్ తక్కువ టైం ఫ్రేమ్ పెట్టే కొద్దీ అది వెళ్ళిపోతుంది, బాడీ ట్రెండ్ లైన్ బాడీ అయిపోతుంది విక్ కూడా. ఇలా మీరు విక్ గీయండి, మధ్యలో ఒకవేళ బాడీ వస్తే బాడీస్ ఏమన్నా ఇదో ఇక్కడ బాడీ వస్తే దాన్ని కూడా అటాచ్ చేసి గీవండి. మినిమం టూ స్వింగ్స్ కలిసేటట్టు డ్రా చేయండి ట్రెండ్ లైన్స్. చూడండి హ్యావెల్స్ కంపెనీ చూడండి ఎంత బాగా, మీరు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇది ఫేక్ బ్రేక్అవుటే. రీటెస్ట్ ఇది ఇక్కడ మీరు ఎంటర్ అయ్యింటే హ్యావెల్స్ లో మీరు చాలా టైం లాస్ ఉండిండదు, కానీ చాలా టైం పేషెన్స్ తో మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది హోల్డింగ్ లో. అంటే చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, పైకి ఇక్కడ మీరు ఎంటర్ తీసుకుని ఉంటే మీరు చాలా టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. చూడు రీటెస్ట్ చేసింది, మీరు ఇక్కడ ఎంటర్ అయ్యింటే కొంచెం 5% ప్రాఫిట్ తో మీరు ఎగ్జిట్ అయ్యిండు. ఒకవేళ హోల్డ్ చేయాలనుకుంటే ఇంకా ట్రెండ్ లైన్ కింద మీరు ఆల్రెడీ స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటారు, ఆ ట్రెండ్ లైన్ కిందకి ఇంకా రాలేదు స్టాక్ అసలు కంపెనీ. ఇలా మీరు ఓన్లీ విక్స్ ఇవ్వండి ట్రెండ్ లైన్స్, బాడీస్ గీస్తే మాత్రం అది లోయర్ టైం ఫ్రేమ్ లో డిఫరెన్స్. హ్యావెల్స్ గ్రానుల్స్ నేను ఆల్రెడీ అనాలిసిస్ చేసి పెట్టాను ఆల్రెడీ అన్ని. చూడండి ఎస్బీఐ చూడండి అన్ని చూడండి విక్ గీసాను నేను, ఇక్కడ 1 స్వింగ్ ఇక్కడ 1 స్వింగ్ తగిలింది. ఒకవేళ ఇక్కడ బ్రేక్అవుట్ అయితే మనం బై చేయొచ్చు. ఒకవేళ మీరు కొంతమంది ఇక్కడ కూడా బై చేస్తారు, సపోర్ట్ ఇది కింద ట్రెండ్ లైన్ వచ్చి సపోర్ట్ గా వర్క్ అవుతుంది, ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ బై చేస్తే మీరు ఇక్కడ వరకు తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ బై చేస్తారు, ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ కింద కొంచెం కొంచెం ప్రాఫిట్ చూడండి 5% పైన బై చేసే ప్రాఫిట్, కింద 2% స్టాప్ లాస్. ఇలా కూడా బై చేయొచ్చు. ట్రెండ్ లైన్ యాజ్ ఏ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా వర్క్ అవుతుంది. డిఫరెన్స్ ట్రెండ్ లైన్స్ లో బిగినర్స్ వచ్చేది మెయిన్ డౌట్ ఇదే, మీరు విక్ డ్రా చేయాలా బాడీ డ్రా చేయాలా ఈ డౌట్ పెట్టుకోవద్దండి. విక్ డ్రా చేయండి, మధ్యలో మీకు విక్ డ్రా స్వింగ్స్ కలిసే మధ్యలో బాడీస్ ఒకవేళ మీట్ అయితే అది ఇంకా చాలా అడ్వాంటేజ్ మనకి. బాడీస్ కూడా మీట్ అయితే మీరు డ్రా చేయండి, కానీ విక్స్ ని మాత్రం మీరు వదిలేయద్దండి. విక్స్ చాలా ఇంపార్టెంట్ స్టాక్ లో, మీరు స్టాక్ అనాలిసిస్ చేసేది విక్సే ఇంపార్టెంట్ చాలా. ఇది ఫ్రెండ్స్, ఇది విక్, దీని గురించి ఎవరు చెప్పారు అసలు. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీరు ఈ పీడిఎఫ్ కూడా మీకు కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను పంపిస్తాను మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.